ముఖ్యంగా కాళహస్తిలో చూస్తే ఈ పిఎస్సీలు ఏవైతే మెడికల్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయో అర్బన్ రూరల్లో అధ్యక్ష ఇది ఒక మాఫియా లాగా నడుస్తుంది అధ్యక్ష. ఇంత ముందర గడిచిన 5 ఏళ్లలో పాత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే కంపెనీస్తో ఉన్నారో వాళ్ళు టైప్ పెట్టుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఏవైతే మెడిసిన్స్ అమ్ముడు పోవో ఆ మెడిసిన్స్ తీసుకొచ్చి మన ఊర్లలో వేయడం, ఏవైతే మెడిసిన్స్ డిమాండ్లో ఉన్నాయో అవసరంగా ఉన్నాయో ఆ మెడిసిన్స్ అయితే మరి అక్కడ లేకుండా పోవడం, ఈ రకంగా ప్రతి దగ్గర మొత్తం కాళహస్తినే కాదు మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా జరుగుతుంది అధ్యక్ష. దీని మీద దృష్టి పెట్టాలా. ఏవైతే డాక్టర్స్ మేము మీటింగ్ పెట్టాము, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీటింగ్ పెట్టాను అధ్యక్ష. పెట్టిన తర్వాత వాళ్ళు ఎంతో బాధ చెప్తున్నారు. పేదవాళ్ళకి ఏమైతే మెడిసిన్స్ అవసరం ఉన్నాయో అవైతే ఏమి రావటం లేదు, ఏమైతే అవసరం లేదో అది స్టాక్ పెడతా ఉన్నారు. అది 6 నెలలు అయిన తర్వాత ఇది ఎక్స్పైర్ అవ్వడం, దాన్ని పడేయడం వేరే రకంగా వాడుతాం అధ్యక్ష. దయచేసి ఏవైతే మెడిసిన్స్ పేదవాళ్ళకి అవసరం ఉన్నాయో ఆ లోకల్లో ఏ సింపుల్ కామన్ మెడిసిన్స్ అవన్నీ కూడా టైంకి ఇచ్చి ఆ పేదవాళ్ళకి కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే వాళ్ళు అక్కడే ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఆ డాక్టర్స్ కూడా మినిమం ఫెసిలిటీస్ అధ్యక్ష. కనీసం లోపల బీపీ మెషిన్ టెస్టింగ్ మెషిన్ కొన్ని దగ్గర లేవు, జ్వరం చూసే మిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి లేవు. ఇలాంటి మినిమం కామన్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో కామన్ పబ్లిక్కి ఇచ్చేదానికి కూడా లేని పరిస్థితి 5 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా కన్సర్న్ మినిస్టర్ని కోరుకుంటున్నాం, దయచేసి దీని మీద దృష్టి పెట్టి ఏవైతే అవసరం లేని మెడిసిన్స్ వస్తున్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసి ఎవరైతే కంపెనీస్ టైప్ పెట్టున్నారో పాత పాలకులు ఇవన్నీ క్యాన్సిల్ చేసి కొత్తగా ఏమైతే ఉన్నాయో కొత్త టైప్స్ పెట్టుకొని ప్రాపర్గా ఏవైతే అవసరం ఉన్న మెడిసిన్స్ మాత్రమే తెచ్చి వాళ్ళకి ఆరోగ్యం బాగు చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. జై హింద్.